మార్చ్ 2019 కరెంట్ అఫైర్స్. అంతర్జాతీయం. కజకిస్తాన్ రాజధాని ఆస్తానా పేరు మార్పు. కజకిస్తాన్ రాజధాని ఆస్తానా పేరును నూర్ సుల్తాన్గా మార్చనున్నారు. ఈ మేరకు దేశ మాజీ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్ గౌరవార్థం రాజధాని ఆస్తానా పేరును నూర్ సుల్తాన్గా మార్చేందుకు పార్లమెంట్ మార్చి 20న ఆమోదం తెలిపింది. కజకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న నూర్ సుల్తాన్ నజర్బయేవ్ అనూహ్యంగా మార్చి 19న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడైన కస్యం జొమ్రాట్ టొకయేవ్ తన తొలి అధికారిక చర్యగా రాజధాని పేరును మార్చాలని ప్రతిపాదించారు. న్యూజిలాండ్ ఉగ్రవాద దాడిలో 49 మంది మృతి. ప్రపంచంలోనే ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్లో మారణహోమం. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం న్యూజిలాండ్లోని మసీదుల్లో నరమేధం చోటు చేసుకుంది. క్రైస్ట్ చర్చ్ సిటీలోని 2 మసీదులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 9 మంది భారతీయుల జాడ తెలియడం లేదని న్యూజిలాండ్లోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. ఈ దాడి ఉగ్రవాద చర్యనని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ ధృవీకరించారు. ఇథియోపియాలో విమాన ప్రమాదం. ఇథియోపియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇథియోపియా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలిన ఘటనలో 157 మంది దుర్మరణం చెందారు. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి ఆ విమానం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో దాదాపు 149 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బంది ఉన్నారని, వారంతా మృతి చెందారని విమాన యాజమాన్యం వెల్లడించింది. స్టీఫెన్ హాకింగ్ స్మారక నాణాల విడుదల. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరిట బ్రిటన్ మార్చి 12న స్మారక నాణాలను విడుదల చేసింది. కృష్ణ బిలాలపై హాకింగ్ పరిశోధనకు గాను వీటికి బ్లాక్ హోల్ కాయిన్స్గా నామకరణం చేసింది. వెండి, బంగారంతో తయారు చేసిన ఈ 50 పెన్స్ నాణాల ధరను 55,795 పౌండ్లుగా నిర్ణయించారు. ఇప్పటికే ఇసాక్ న్యూటన్, చార్ల్స్ డార్విన్ లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేరుతో బ్రిటన్ స్మారక నాణాలు ముద్రించింది. ఓఐసీ సదస్సుకు సుష్మా స్వరాజ్. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ 2 రోజుల సదస్సుకు భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మార్చి 1న హాజరయ్యారు. దీంతో ఈ సమావేశంలో పాల్గొన్న తొలి భారత మంత్రిగా సుష్మా స్వరాజ్ గుర్తింపు పొందారు. యుఏఈ రాజధాని అబుదాబిలో జరిగిన ఈ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతూ దేశాలను అస్థిరపరుస్తున్న ఉగ్రవాదంపైనే తమ యుద్ధం తప్ప మతాలకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. ఓఐసీ సదస్సుకు భారత ముఖ్య అతిథిగా హాజరు కావడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ఈ సదస్సులో పాల్గొనలేదు. ద్వైపాక్షికం. ఇడాయ్ తుఫాన్ కోసం 3 నౌకలు. ఇడాయ్ తుఫాన్ ప్రభావం వల్ల అతలాకుతలమైన మొజాంబిక్, మాల్వాయి, జింబాబ్వే దేశాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ 3 నౌకలను ఆయా దేశాలకు పంపి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. మొజాంబిక్ దేశం చేసిన వినతి మేర స్పందించిన భారత్ ఆహారం, దుస్తులు, ఔషధాలతో కూడిన 3 నౌకలను బెయిరా నౌకాశ్రయానికి పంపించింది. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి టిఎస్ తిరుమూర్తి మార్చి 18న తెలిపారు. 1.5 మిలియన్ల మంది ఇడాయ్ తుఫాన్ బారిన పడ్డారని అంచనా. అర్జెంటీనా ఉపాధ్యక్షురాలితో ఉపరాష్ట్రపతి భేటీ. అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు గాబ్రియేలా మిషెట్టితో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మార్చి 12న ఢిల్లీలో భేటీ అయ్యారు. భారత్, అర్జెంటీనా మధ్య సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా వెంకయ్య, గాబ్రియేలా నిర్ణయించారు. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్కు ఎప్పుడూ తమ దేశం మద్దతు ఉంటుందని గాబ్రియేలా వెల్లడించారు. భారత్కు ప్రాధాన్య హోదా తొలగిస్తాం ట్రంప్. భారత్కు వాణిజ్య ప్రాధాన్య హోదాను త్వరలో తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ మేరకు ఆయన మార్చి 5న అమెరికా ప్రతినిధుల సభలో స్పీకర్కు లేఖ అందజేశారు. అమెరికా కాంగ్రెస్ భారత ప్రభుత్వానికి దీనిపై నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లో అమల్లోకి వస్తుంది. అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి 39,000 కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తుంది. జీఎస్పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పరాగ్వే అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి సమావేశం. పరాగ్వే అధ్యక్షుడు మారియో అబ్దో బెనిజెట్తో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మార్చి 6న సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరాటానికి కలిసి రావాలని బెనిటెజ్ను ఉపరాష్ట్రపతి కోరారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బెనిటెజ్తో కలిసి స్మారక తపాలా బిళ్ళ విడుదల చేశారు. పరాగ్వే ఉపాధ్యక్షుడు హ్యూగో వెలాజ్క్వెస్తో ఉపరాష్ట్రపతి భేటీ సందర్భంగా వ్యవసాయం, ఫార్మాస్యూటికల్, కెపాసిటీ బిల్డింగ్, ఐసీటీ, అంతరిక్ష విజ్ఞానం, రైల్వేలకు సంబంధించిన కీలక అంశాల్లో భాగస్వామ్యానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.